అంటే సంపూర్ణంగా మాదక ద్రవ్యాల వినియోగం లేనటువంటి కమిషనరేట్గా అందరూ అందుకుంటే అలాగే దాన్ని మాదక ద్రవ్య రహితమైనటువంటి కమిషనరేట్ పెద్దలు చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ సిజీ ఎన్పిడి వాళ్ళకి చెప్పండి సే నో టు డ్రగ్స్ అని, ఓకేనా? సో ఇప్పుడు అందరు కలిసి ఒక్కసారి నందిరామ్ గారు ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగొచ్చు సారు ఆ హోదాలో కాకుండా. సో మనం కూడా ఆయన్ని చూసి మీ కెరియర్ని డిజైన్ చేస్తారు గారు. సో నా ఐ రిక్వెస్ట్ కమిషనరేట్గా తీర్చిదిద్దాలి అనే ఒక డ్రీమ్తో ముందుకొచ్చిన మన సిపి గారికి ఒకసారిగా ఉంటాయి. ఎవరిని కూడా ఎక్స్క్యూజ్ చేసే అవకాశం లేదు. ఇందులో విజ్ఞానం అనేటటువంటిది చాలా తక్కువ పాత్ర పోషిస్తుంది, క్రమశిక్షణ చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది అన్నారు. కాబట్టి మీరంతా క్రమశిక్షణతో ఉన్నత స్థాయికి రావాలన్నదే కోరి నాతో కలిసి చదవండి. నేను అంటే మీ పేరు చెప్పుకోవాలి. అందరూ స్టూడెంట్స్ చేతులు పైకి లేపండి. బాబు మీరు అక్కడ కూర్చున్నారు ఎందుకు? సరే, నేను మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని, డ్రగ్స్ వల్ల కలిగే దుష్పరిణామాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతో పాటు ఏ ఒక్కరు కూడా డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని, డ్రగ్స్ అమ్మకం కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు తెలియజేస్తానని, డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తానని, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామినవుతానని ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బెలూన్స్ మొదలు పెడుతున్నారు. ఓకే ఓకే మీరు విన్నారు కదా. ముందు కెమెరా లేదు, ప్రెస్ వాళ్ళ ముందుకు వెళ్ళండి ప్లీజ్. మేనేజర్ ముందుకుండండి. బాబు బాబుకి ఒక 2 నిమిషాలు టైం పడుతుంది. రెడీ 1 2 3.
రామక్క రోజు గ్రౌండ్స్ మీరు అటు వెళ్తున్నారు కదా గ్రౌండ్కు నిన్ననే కదా మీతో మాట్లాడింది పడి 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 It's a matter of happiness that you all have come here. మాకు చాలా సంతోషం మేము పిలిచిన మీ అందరు వచ్చారు. ఈ సండే మార్నింగ్ లేచి రావడానికి బాగా కష్టం, కానీ ఒక మంచి ఉద్దేశ్యంకి అంటే ఆలోచన చేసి మీ అందరు వచ్చారు. డ్రగ్స్ తినే వాళ్ళకి ఒక టీం ఉంటుంది, ఒక నలుగురు ముగ్గురు ఎక్కడ కూడా కలిసి ఒక మాహోల్ తయారు చేస్తారు. అరే ఇది చాలా మంచిది రా రా. ఆ విధంగా సొసైటీలో ఒక డ్రగ్ అట్రాక్షన్ టీం ఉంటుంది. అదేవిధంగా రిపెల్ చేసుకోవడానికి కూడా మనము ఒక సోషల్ మూవ్మెంట్ అలాగా తయారు చేయాలి. ఎప్పుడు కూడా మనము నో చెప్తే మాతో సహా 1000 మంది నో చెప్పేవాళ్ళు, 1,00,000 మంది నో చెప్పేవాళ్ళు ఉన్నారు. ఆ ఆలోచన మనకు అందరికీ ఉండాలి, ఆ ఫీలింగ్ ఉండాలి. అదే కోసం ఈరోజు మార్నింగ్ మనము అందరు జమ అయ్యాము. మీ ముందు అందరు సీనియర్ ఆఫీసర్స్ వాళ్ళు ఒక 5 years ముందు 10 years ముందు మీ అలాగా స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. 15 years ముందు నేను కూడా ఒక స్టూడెంట్ ఉండేవాళ్ళు. కానీ అక్కడి నుంచి ఇక్కడి వరకు రావడానికి ఇంటెలిజెన్స్కి రోల్ చాలా చిన్న, డిసిప్లిన్కి రోల్ చాలా పెద్ద. ఏ మనిషి ఉంటే వాళ్ళకి ఏ బ్యాక్గ్రౌండ్ ఉంటే, కొంతమంది గవర్నమెంట్ స్కూల్స్ నుంచి, కొంతమంది చాలా పెద్ద ప్రైవేట్ స్కూల్స్ నుంచి చదువుతున్నారు, కానీ అందరు లైఫ్లో పెద్ద హైట్కి పోతారు. అదేవిధంగా అన్ని చోట్ల నుంచి డిసిప్లిన్ లేకుండా బర్బాద్ అయ్యే వాళ్ళు ఉన్నారు. పెద్ద ఒక 5-10 lakhs పర్ మంత్ ఇచ్చేవాళ్ళు స్కూల్స్ నుంచి కూడా లైఫ్ మంచి ఉండట్లేదు స్టూడెంట్స్కి. అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఈ పరిస్థితి ఉంది. సో మంచి చెడ్డ మేము పుట్టిన హౌస్లో డిసైడ్ ఉండదు, మేము పుట్టిన విలేజ్లో డిసైడ్ ఉండదు. మేము చేసిన డిసిప్లిన్తో పని చేసిన ఆ విధంగా మా లైఫ్ డిసైడ్ అవుతుంది. ఈ డిసిజన్ గురించి ఈరోజు మనము ఇక్కడ ఉన్నాము. ఇక్కడికి వచ్చిన అందరూ ఒక మెసేజ్ తీసుకుపోవాలి. ఎట్టి పరిస్థితిలో మేము తినము, మేము కన్జ్యూమ్ చేయము. ఎవరు కన్జ్యూమ్ చేస్తే వాళ్ళ గురించి తప్పకుండా పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇస్తాము. మీ అందరికీ తెలిసి ఉండాలి, మనము ఒక నంబర్ వాట్సాప్ నంబర్ షేర్ చేశాము అందరితో సార్. ఇది పబ్లిక్ డొమైన్లో ఉంది. ఎవరికి డ్రగ్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటే ఫలానా కన్జ్యూమ్ చేస్తున్నారు, ఆ ప్లేస్కి కన్జ్యూమ్ చేస్తున్నారు, ఈయన అమ్ముతారు, ఈ అన్ని ఇన్ఫర్మేషన్ మీరు మాకు షేర్ చేయండి. మీ ఐడెంటిటీ డిస్క్లోజ్ ఉండదు, కానీ మీరు ఎవరి గురించి చెప్తే, ఎక్కడ చెప్తే ఆ ప్లేస్లో తప్పకుండా మా యాంటీ డ్రగ్ టీం ఉంది. ఒక 20 members స్పెషలైజ్డ్ టీం ఉంది ఇదే పని గురించి. వాళ్ళకి మేము రెగ్యులర్గా పంపిస్తున్నాము. వాళ్ళతో సహా లోకల్ పోలీస్ కూడా చాలా జాగ్రత్తగా సర్వే చేస్తున్నారు, ఏరియా విజిట్ చేస్తున్నారు. మీ అందరికీ సహాయం సహకారంతో వరంగల్కి మనము డ్రగ్ ఫ్రీ చేయాలి. చాలా స్టేట్స్ నుంచి, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి కొత్త స్టూడెంట్స్ మనకు రావాలి. వాళ్ళకి పంపించిన పేరెంట్స్కి ఈ నమ్మకం ఉండాలి, భరోసా ఇవ్వాలి. మేము వరంగల్ పంపిస్తే మా పిల్లలకి అక్కడ ఏముండదు. ఇవ్వగలుగుతారా? మీరే రోల్ మోడల్గా ఉండాలి. మీరు ఈ విధంగా బిహేవ్ చేస్తే నెక్స్ట్ ఇయర్ మీకు జూనియర్స్ అంటే ఫస్ట్ ఇయర్ ఉంటే, ఫైనల్ అంటే బీఎస్సీ ఉంటే, BA ఉంటే, గ్రాడ్యుయేషన్ అన్ని చోట్ల మీకు నెక్స్ట్ ఇయర్ ఫ్రెష్
ఇక్కడ స్టూడెంట్స్ వస్తారు, మీకు చూసి వాళ్ళు వస్తారు. సో ప్లీజ్ ఇన్ష్యూర్ దట్ నో డ్రగ్స్ మీన్స్ నో డ్రగ్స్. చిన్న పెద్ద ఎక్కడ కూడా మనము కన్సెషన్ ఇవ్వము. అన్ని రిక్వెస్ట్ చేసిన తర్వాత ఒకవేళ అర్థం చేయలేకపోతే మేము డెఫినెట్లీ గట్టిగా రూల్ పరంగా పోతాము, డెఫినెట్లీ టఫ్ యాక్షన్ ఉంటుంది. అండ్ దెన్ నో వన్ కెన్ సే దట్ పోలీస్ హ్యాస్ నాట్ వార్న్డ్ అస్. సో దిస్ ఈజ్ అ రిక్వెస్ట్ టు ఆల్, కైండ్లీ చేంజ్. మీరు మార్క్ తీసుకోరండి. ఎవరు కన్జ్యూమ్ చేస్తున్నారు, ఎవరు చేయట్లేదు, వాళ్ళకి మా తరఫు నుంచి చాలా చాలా థ్యాంక్స్. వాళ్ళకి మేము థ్యాంక్స్ చెప్తున్నాము. మీరు మా అంబాసిడర్ అలాగా మీ ఏరియాలో, మీ లొకాలిటీలో, మీ స్కూల్ కాలేజెస్లో మా మెసేజ్ పాస్ చేయండి దట్ సే నో టు డ్రగ్స్ అండ్ సే yes to life.